అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి పండుగ స్పెషల్ ప్రసాదంగా బెల్లం కుడుములు లేదా ఆవిరి కుడుములు ఎలా చేయాలో చూసేద్దాం. వినాయక చవితి పండుగ మరింత ప్రత్యేకంగా ఉండేలా ఈ వీడియోలో 3 రకాల కుడుములు చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించడం జరిగింది. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరండి. బెల్లం కుడుములు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, బియ్యం పిండి, కొబ్బరి తురుము, పచ్చిశనగపప్పు, యాలకుల పొడి, నెయ్యి మరియు ఉప్పు. ముందుగా 3 స్పూన్ల పచ్చిశనగపప్పును గిన్నెలో వేసుకొని ఇందులో నీళ్లు పోసి ఒక్కసారి కడిగి మళ్ళీ నీళ్లు పోసి గంట సేపు నానబెట్టుకోవాలండి. శనగపప్పు నానిన తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది కరిగిన తర్వాత ఇందులో 1 చిన్న కప్పు లేదా 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము వేసుకొని వేయించుకోవాలి. ఇది కాస్త కలర్ మారే వరకు వేయించుకొని తర్వాత ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి శనగపప్పుని ఉడికించుకోవాలి. శనగపప్పు ముందే నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడుకుతుందండి. శనగపప్పు ఉడికేలోపు మరో గిన్నెలో 1/4 కప్పు తురిమిన బెల్లం వేసుకొని ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి బెల్లాన్ని కరగనివ్వాలి. ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోనే బెల్లం మరియు నీళ్లు తీసుకుంటున్నామండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న శనగపప్పు గిన్నెపై మూత తీసి ఒక్కసారి అంతా కలుపుకొని శనగపప్పు ఉడికిందో లేదో చూసుకుందాం. శనగపప్పు ఉడికిందండి. శనగపప్పు ఉడికిన తర్వాత ఇందులో కరిగించుకున్న బెల్లం నీటిని వడగట్టి కలుపుకొని ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇందులోకి బెల్లం తురుము వేసుకోవాలనుకుంటే 1 కప్పు నీళ్లను పోసుకొని శనగపప్పును ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి దంచుకున్న 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు బియ్యం పిండిని జల్లించుకొని ఇలా ఉడుకుతున్న బెల్లం శనగపప్పు నీటిలో కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి అలాగే 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని చేతికి నీళ్లు రాసుకొని ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా చేతివేళ్ల గుర్తులు పడేలాగా కుడుములు చేసుకోవాలండి. ఇలాగే కాకుండా మీకు నచ్చిన ఆకారంలో కుడుములు చేసుకోవచ్చండి. మేము ఇక్కడ 3 రకాల ఆకారాలలో కుడుములు చేశామండి. ఇదే విధంగా పిండిని కొద్దిగా తీసుకొని ఈ విధంగా కుడుములు చేసుకోవాలండి. తర్వాత కొన్ని ఉండలుగా మరికొన్ని అప్పాలుగా కుడుములు చేసుకున్నామండి. ఈ విధంగా కుడుములు అన్ని చేసుకున్న తర్వాత వీటిని ఆవిరిపై ఉడికించుకోవాలండి. దీనికోసం ఇలా రంధ్రాలున్న ప్లేట్కి నెయ్యిని రాసుకొని ముందుగా ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి అవి మరుగుతున్నప్పుడు దానిపై ఈ ప్లేట్ ను ఉంచి ఈ ప్లేట్ పై మనం తయారు చేసుకున్న కుడుములను ఉంచి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలండి. కావాలంటే వీటిని ఇడ్లీ ప్లేట్లలో అయినా ఉడికించుకోవచ్చండి. ఇలా 10 నిమిషాల తర్వాత కుడుములు చక్కగా ఉడికిపోయాయండి. ఎంతో రుచికరమైన బెల్లం కుడుముల ప్రసాదం రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మన టేస్టీ విందు ఛానల్ను తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.